నమస్కారం శ్రీ ఫైబర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్న దెందులూరు టీడీపీ నేతలు, పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన సీఎం. జగన్ పై రాయి విసిరిన నిందితులు గుర్తింపు, 5గురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్న పోలీసులు. టీడీపీ అధినేత చంద్రబాబుపై ఎమ్మెల్యే టీజర్ సుధాకర్ బాబు ఫైర్, బందిపోటు దొంగల ముఠా నాయకుడు చంద్రబాబు అని ఆగ్రహం. తెలుగుదేశం పార్టీ నుంచి దెందులూరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న టీడీపీ ముఖ్య నేతలు ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. జగన్మోహన్ రెడ్డి నారాయణపురం స్టే పాయింట్లో ముఖ్యమంత్రిని కలిశారు. టీడీపీ నేతలు ఆకుర్తి శేఖర్, గారపాటి వాసు, గౌడ సంఘం నేత మధు, గంగాధర్ నేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి కూడా పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్పై రాయితో దాడి చేసిన నిందితులను పోలీసులు గుర్తించినట్టు తెలుస్తుంది. ఈ దాడికి పాల్పడ్డ యువకుడితో పాటు మొత్తం 5గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. దీనిపై విజయవాడ పోలీసులు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కేసు దర్యాప్తుకు సంబంధించి వివరాలు బయటకు పోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నేడు ప్రెస్ మీట్ పెట్టి వివరాలు వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తుంది. సెల్ ఫోన్ డేటాతో పాటు క్లూస్ టీం పరిశీలనలో కీలక సమాచారం లభించినట్లు తెలుస్తుంది. ముఖ్యమంత్రిపై దాడి చేసింది వడ్డెర కాలనీకి చెందిన సతీష్ కుమార్ అలియాస్ సత్తిగా పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ఫుట్పాత్పై వేసే టైల్స్లో విరిగిన ముక్కను జేబులో పెట్టుకొని వచ్చిన సత్తి సడన్గా సీఎం పైకి ఆ రాయిని విసిరినట్లు తెలుస్తుంది. ఉదయం సత్తితో పాటు అతడి పక్కనే ఉన్న ఆకాష్, దుర్గారావు, చిన్న, సంతోష్లను కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. కాగా సీఎంపై దాడికి కారణం ఏంటనే వివరాలు కానీ, దాడి వెనుక రాజకీయ పార్టీల హస్తం ఉందా అనే విషయం కానీ బయటకి రాలేదు. బందిపోటు దొంగల ముఠా నాయకుడు చంద్రబాబు అంటూ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు మండిపడ్డారు. నీరు, చెట్టు పేరుతో మట్టిని దోచుకుని అమ్ముకున్న అసలు బందిపోటు దొంగల ముఠా నాయకుడివి నువ్వు కాదా అంటూ ప్రశ్నించారు. బందిపోటు దొంగల ముఠా నాయకుడు చంద్రబాబు అంటూ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు మండిపడ్డారు. నీరు, చెట్టు పేరుతో మట్టిని దోచుకుని అమ్ముకున్న అసలు బందిపోటు దొంగల ముఠా నాయకుడివి నువ్వు కాదా? 100 రూపాయల ఖర్చు అయ్యే కాంట్రాక్టు పనులను మరో 100కు పెంచి ప్రభుత్వ ఖజానాను దోచుకున్న బందిపోటువి నువ్వు కాదా? ఫేక్ రాజధాని నిర్మాణం కోసం ఫేక్ దేశాలు తిరిగి ఫేక్ ప్రయాణపు ఖర్చులు పెట్టి ఫేక్ ముఖ్యమంత్రిగా మిగిలిన అసలు బందిపోటువి నువ్వు కాదా అంటూ సుధాకర్ బాబు ప్రశ్నించారు. ఈరోజు రామోజీరావు తన హెడ్లైన్స్ లో బందిపోటు పాలన అని రాశాడు. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. అధర్మ యుద్ధానికి తెరలేపాడు డ్రామోజీరావు. ఈ డ్రామోజీరావు వైఎస్ఆర్ గారి దగ్గర నుండి, వైఎస్ఆర్ గారి పరిపాలన రోజు నుండి వైఎస్ఆర్ గారి మీద ఆనాడు, ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ విధంగా మాటల దాడి చేస్తున్నాడు. ఇంత పత్తిత్తైన వాడు, బందిపోటు అని టైటిల్ పెట్టినవాడు, సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తే నీ మార్గదర్శి చిట్ ఫండ్స్ లో జరిగిన స్కామ్ల గురించి నువ్వు సమాధానం చెప్పి ఎక్కడ ఎన్ని రూపాయలు డిపాజిట్లు అయినాయి, ఎన్ని వేల మందిని చిట్ ఫండ్స్ లో సభ్యులుగా ఉన్నారు, ఆ ధనాన్నంతా ఎక్కడ పెట్టావు, ఏ సంస్థలకు మళ్లించావు, ఎలా వక్ర మార్గంలో ఆ సంస్థని దోచుకొని తిన్నావనే విషయాన్ని సుప్రీంకోర్టు అడిగింది. సుప్రీంకోర్టు చే ప్రశ్నించబడిన దొంగ నువ్వు ప్రజానాయకుడిని పట్టుకొని పదే పదే ప్రతి రోజు ఈ విధంగా టైటిల్స్ పెట్టి దాడి చేస్తున్నాడు బందిపోటు, అస్సలు బందిపోటు అయిన రామోజీరావు. మీరు చేసిన స్కాములు గ్రామాల వారీగా, వీధుల వారీగా, జిల్లాల వారీగా, రాష్ట్ర వ్యాప్తంగా మీరు చేసిన స్కాములన్నిటికీ, మీరు చేసిన ప్రతి అకృత్యాలకు, మీరు దోచుకున్న ప్రతి సొమ్ముకు ప్రజలు ఓ వజ్రాయుధాన్ని తయారు చేసుకున్నారు, ఓ పాస్ మతస్త్రం తయారు చేసుకున్నారు. వీళ్ల వల్ల మనం బ్రతకలేము, వీళ్ళు మనం బ్రతకనివ్వరు, మన ఆస్తులు, ధనం, మాన ప్రాణాలు దోచుకొని తింటున్నారు, వీళ్ళ నుంచి మనల్ని రక్షించేవాడు ఒక్కడే
ఆ ఒక్కడే అర్జునుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనే మా వజ్రాయుధం, ఆయనే మా పాశుపతాస్త్రం, ఆయనే మా నాయకుడని నిర్ణయం తీసుకున్నారు. అందుకే 150 మంది ఎమ్మెల్యేలని గెలిపించుకుని తృప్తిగా కడుపు నిండా అన్నం తింటూ 3 పూట్ల తృప్తిగా ఈ రోజున ప్రజలు ఉన్నారు. ప్రజలకు ఏ కష్టము లేదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గులకరాయి కథ అడ్డం తిరిగిందని, వైసీపీ క్రియేట్ చేసిన డ్రామా వారికి ఎదురు తిరిగిందంటూ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఎద్దేవా చేశారు. జగన్ ఆడే డ్రామా పూర్తవక ముందే ఎదురు తిరిగి నటులు అబాసు పాలయ్యారన్నారు. ఒకే రాయి ఇద్దరికి తగిలినా కింద పడకుండా ఎటో పోవడం ఆశ్చర్యకరమని సెటర్ విసిరారు. గులకరాయి కథ ఎవరు రచించారో కానీ కథలో పట్టు లేదని, అందుకే రక్తి కట్టలేదంటూ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య వ్యాఖ్యలు చేశారు. గతంలో చిన్న కోడి కత్తితో గుచ్చితే 5 సంవత్సరాలు ఒక అమాయకుడిని జైల్లో పెట్టించిన ఘనత జగన్ది అని విమర్శలు గుప్పించారు. విజయవాడ సిపి రాణా ఒక అమాయకుడిని బలి చేయబోతున్నారన్నారు. జగన్ అధికార దాహానికి మరో అమాయకుడు జైలు పాలు కాబోతున్నారని మండిపడ్డారు. ఒక అమాయకుడిని బలి చేసి చెడ్డ పేరు తెచ్చుకోవద్దని సిపి రాణాకు తెలియచేస్తున్నానని హితవు పలికారు. చిట్ట చీకటిలో వచ్చిన రాయిని కెమెరాలో ఎలా బంధించగలరు? స్కాట్లాండ్ యార్డు పోలీసులు కూడా పట్టుకోలేని ఈ అఘంతకుడిని మన పోలీసులు ఎలా పట్టుకుంటారు? వైసీపీ ట్రేడ్ మార్క్ గొడ్డలి అయితే గులకరాయి ఎందుకు వాడారు? అందుకే కథ అడ్డం తిరిగింది అంటూ సెటరికల్ కమెంట్స్ చేశారు. అంత దూరం నుంచి గులకరాయి రావటం ఏంటి, ఈయనకు తగలటం ఏంటి, తగిలిన తర్వాత ఉండు ఇంకొకటి కూడా ఉన్నాడని ఎమ్మెల్యేకి తగలటం ఏంటి, ఆ తగిలిన తర్వాత ఆ రాయి కింద పడకుండా ఎగిరి ఎటో పోవటం ఏంటి? రాయి తగిలితే జగన్మోహన్ రెడ్డి గారికి తగిలినప్పుడే మామూలుగా రాయి తగిలి ఆయన మీద పడి కిందకు పడాలి. కాలి మీద రాయి ఎగిరి మళ్ళా వెల్లంపల్లిని తగలకూడదు. డ్రామాలో అక్కడ పొరపాటు ఉంది. మీ నాటకంలో మీ రచయిత ఆ రచించింది అతను పరుచూరి, అతను సజ్జల రామకృష్ణారెడ్డి రచించాడా, లేకపోతే ఇంటెలిజెన్స్ చీఫ్ రామాంజనేయులు గారి కథ అంశమాది ఎవరు రచించారో కానీ పట్టు లేదు, కథలో పట్టు లేదు. ఫెయిల్ అయింది మీ కథ. ఒకరాయి ముఖ్యమంత్రితో ఆపితే ఎవరన్నా ఒక 10 మంది నమ్మేవాళ్ళేమో. ముఖ్యమంత్రికి తగిలి ఆగాగు అతన్ని కూడా కొడతానని రాయి ఎగిరి అతన్ని కూడా కొట్టి అక్కడి నుంచి ఎగిరి వెళ్ళిపోయిందట, ఎటో వెళ్ళిపోయిందట. ఏమండి, రాష్ట్ర ప్రజల చెవుల్లో పూలు పెడతారా? పెట్టారు ఒకసారి, ఒక్క ఛాన్స్ అన్నారు, మీ భ్రమలో పడ్డారు, మాయలో పడ్డారు, అసాధ్యపు వాగ్దానాలు నమ్మారు, ఓటేశారు, ముఖ్యమంత్రిని చేశారు. పదే అదే డ్రామా ఆడకూడదు. అందుకే కథ అడ్డం తిరిగింది. ఇక్కడ రాష్ట్ర ప్రజలందరూ నవ్వుకు ఎక్కడ నలుగురు చేరితే రాష్ట్రంలో ఈ రోజున ఇదే ముఖ్యమంత్రి డ్రామా. బలి ఆడాడ్రా కానీ ఫెయిల్ అయ్యాడ్రా, ఇది డ్రామా. నేను ఈ రోజున రానా, ది రెస్పెక్టెడ్ కమిషనర్ ఆఫ్ పోలీస్ విజయవాడ సిటీ, ఒక అర్భకుణ్ణి బలి చేయబోతున్నాడు. ఆయన ఒక అర్భకుణ్ణి, ఒక అమాయకుణ్ణి మరలా కోడికత్తి డ్రామాలో ఎలాగా ఆ శ్రీనివాస్ అనేవాడిని 5 సంవత్సరాలు జైల్లో పెట్టారో, ఈ రోజున రానా గారు విజయవాడ పోలీస్ కమిషనర్ ఇప్పుడేదో ప్రెస్ పెడతా అంటారు 4ంటికి, అందుకే నేను ముందుకు వచ్చాను. రానా గారు తొందరపడక. పశ్చిమ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణతో పాటు నియోజకవర్గం రూపురేఖలను మారుస్తానని, ప్రజల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేస్తానని విజయవాడ పశ్చిమ బీజేపీ అభ్యర్థి సృజనా చౌదరి మరోసారి స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిదే విజయమని జోషన్ చెప్పారు. వైసీపీ పాలనలో ఏపీ సర్వనాశనం అయిందని, అన్ని వర్గాలకు జగన్ అన్యాయం చేశారని సుజనా దుయ్యబట్టారు. 47వ డివిజన్లోని కల్రా హాస్పిటల్, కేటీ రోడ్, అచ్చమ్మ వీధి, అల్లీనగర్, కుండల బజార్, కేఎల్ రావు నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన కరపత్రాలు పంపిణీ చేసి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. పశ్చిమ నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయని, రోడ్డు, డ్రైనేజీ నిర్మాణం, కొండ ప్రాంత ప్రజలకు మౌలిక సదుపాయాలతో పాటు ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. విద్య, వైద్యం, అన్ని రకాల సదుపాయాలను కల్పిస్తామని, తన మాటలు మనిషిని కాదని చేతల్లో చేసి చూపిస్తానన్నారు.
కేంద్ర మంత్రిగా పనిచేసినప్పుడే విజయవాడ అభివృద్ధికి సహకారం అందించానని గుర్తు చేశారు. విజయవాడ సమగ్ర అభివృద్ధికి, పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధికి బ్లూ ప్రింట్ తయారు చేస్తున్నామని తెలిపారు. విజయవాడలో పుట్టి పెరిగిన తనకి అభివృద్ధి ఎలా చేయాలో తెలుసన్నారు. వాళ్ళతో సమావేశం అయింది ఇప్పుడే. చాలా ఉత్తేజంగా ఉన్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళందరూ కూడా తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేసిన వ్యక్తిగా నన్ను వాళ్ళలో అన్నలాగా, పెద్దన్నలాగా చూసుకోమని నేను అడిగాను. వాళ్ళందరూ కూడా దాన్ని ఒప్పుకున్నారు. వాళ్ళ సంతోషం చూస్తూ ఉంటే ఆల్రెడీ మనం గెలిచిపోయినట్లుగా ఉంది. వాళ్ళే వెళ్ళిపోయి ఓట్లు అందరిది కూడా చెప్పి ఓట్లు వేయించేటట్టుగా కనపడింది. వాళ్ళతో నేను ఎప్పటికీ కూడా ఉంటానని చెప్పి, ఆ తర్వాత వాళ్ళకి ఏదైనా కావాలంటే ఏ చిన్న సమస్య వచ్చినా కూడా అందుబాటులో ఉంటానని చెప్పి అందరి సమక్షంలో నేను చెప్పడం జరిగింది. అందరి సపోర్ట్ ఉంది అని నేను అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఒక్క పిలుపిస్తే ఇంతమంది కథలు వచ్చారంటే ఆంధ్ర రాష్ట్రానికి బ్రహ్మాండమైన మంచి రోజులు రాబోతున్నాయి. మన నియోజకవర్గం మీద మనం ఎలా మంచి చేసుకోవాలి, డెవలప్మెంట్ ఎలా చేసుకోవాలనే దాని మీద మనం ఫోకస్ చేసుకోవడం బెటర్. థ్యాంక్ యూ వెరీ మచ్. నాన్నగారి ప్రచారానికి మీరు ఎప్పటి నుంచి నేను ఆల్రెడీ వెళ్తున్నానండి. ప్రతి ఇంటికి వెళ్తున్నాను. డిఫరెంట్ డివిజన్ తిరుగుతున్నాను లాస్ట్ 3 రోజులుగా. దానికి ముందు బ్యాక్ ఆఫీస్ వర్క్ చేస్తున్నాను. నేను మెయిన్గా అసలు ఏంటి మన మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటో అర్థం చేసుకుని దానికి పరిష్కారం ఎలాగా అనేది నాన్నగారికి కొంత సపోర్ట్ చేస్తానికి వచ్చాను. సార్, నాన్నగారి మీద కొంతమంది ప్రచారం చేస్తారు వారికి ప్రచారాలు నేనేం చెప్పాను, మనకు డెవలప్మెంట్ తప్ప అక్కడున్న ప్రాబ్లమ్స్ తప్ప నేను వేరే మనకు అవసరం. ఆటోనగర్ కార్మికులకు మేలు చేసింది టీడీపీ ప్రభుత్వమేనని టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని అన్నారు. అహిల ఏర్పాటు చేసింది కూడా చంద్రబాబు అని గుర్తు చేశారు. ఆటోనగర్ పైన ఆధారపడి అనేక కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయని, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అనేక కుటుంబాలు హైదరాబాద్కు వలస వెళ్లిపోతున్నారని అన్నారు. గురునానక్ కాలనీలోని ఎన్ఏసీ కళ్యాణ మండపం నందు కూటమి ఆధ్వర్యంలో ఆటోనగర్ అనుబంధ సంఘాలు, రవాణా రంగ శ్రేయోభిలాషులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే అభ్యర్థులు గద్దె రామ్మోహన్, బోడే ప్రసాద్, ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్, పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ఆటోనగర్ పైన రాష్ట్రానికి అధిక ఆదాయం వస్తున్న మౌలిక వసతులు కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలం చెందిందన్నారు. ఆటోనగర్ కార్మికుల సమస్యలను లోకేష్ దృష్టికి తీసుకువెళ్లాలని గుర్తు చేశారు. ఆటోనగర్ మళ్లీ పుంజుకోవాలంటే మళ్లీ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావాల్సిందే అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే జీవో 5-6 ఉపసంహరిస్తామని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరిలాగా అన్ని వర్గాలు మోసపోయినట్టు మీరు కూడా మోసపోయి ఒక్క ఓటుకి ఛాన్స్ ఇచ్చేసాం. ఆయన కూడా అడిగారు, ఒక్క ఓటు తర్వాత నాకు అట్ట వీళ్ళు ఛాన్స్ ఇవ్వరు కాబట్టి అందుకే ఒక్క ఓటు అని అడిగారు. ఈసారి మీరు ఎట్లాగో ఓటు ఛాన్స్ ఇవ్వం, అతను గ్యారంటీగా ఓడిపోబోతున్నారు. అంతేకాకుండా ఇవాళ మనం రేపు రాబోయే కాలంలో చెప్పింది తప్పకుండా చేస్తాం. మీకు గుర్తుండే లేదు, మేము వచ్చినాక 2014లో 200 రూపాయలు పెన్షన్ ఉంటే 2000 రూపాయలు చేసాం, 10 రెట్లు పెంచాం. 3000 చేస్తానన్న ఈ వ్యక్తి ఎలక్షన్స్ ముందు 4 నెలల ముందు 3000 రూపాయలు చేశాడు. అంతేకాకుండా మనం ఒకటే చెప్తున్నాం, బీసీలందరికీ 50 సంవత్సరాలకే పెన్షన్ విధానం తప్పకుండా గుర్తుంచుకోండి. అంతేకాకుండా పెన్షన్ 4000 రూపాయలు, 4000 రూపాయలు కూడా ఏప్రిల్ నుంచి అమలు. అంటే జూలై ఆగస్టు నెలలో ఇచ్చే పెన్షన్లో ఏప్రిల్, మే, జూన్ అంటే 7000 రూపాయలు రాబోతుంది. ఆ తర్వాత నుంచి ప్రతి నెల 4000 రూపాయలు పెన్షన్ రాబోతుంది. మన ప్రభుత్వ హయాంలో మీకు 200 యూనిట్లు కరెంటు ఉచితంగా వచ్చేది, అవునా? అంతే కదా? కారణం నాకు తెలిసి అంతే అనుకుంటా. ఈ ప్రభుత్వం రాగానే రద్దు చేసిందా లేదా? మరి రద్దు చేసింది. మళ్ళీ మన ప్రభుత్వం రాగానే దాన్ని పునరుద్ధరిద్దాం. తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అది హామీ ఇచ్చారు. ఇందాక సార్ చెప్పినట్టు కోఆప్షన్ మెంబర్గా రాని వారికి ఇస్తానని చంద్రబాబు నాయుడు గారి నోటు అంటే వచ్చింది, తప్పకుండా అమలవుతుంది. కూటమి పశ్చిమ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సృజనా చౌదరి బ్యాంకులకు ఎగ్గొట్టిన చరిత్ర సోషల్ మీడియాలో చూస్తే ప్రతి ఒక్కరికి అర్థం అవుతుందని వైసీపీ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ ఆరోపణలు చేశారు.
ఆంధ్ర మాల్య పశ్చిమ నియోజకవర్గంకు వచ్చే ఏవేవో గ్రాఫిక్స్ చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు. డబ్బులతో ఓట్లను కొందామని భ్రమలో ఉన్నారని, ఇవన్నీ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని తేల్చి చెప్పారు. పశ్చిమంలో వైసీపీ జెండా ఎగరడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గ గడప గడపకు కార్యక్రమం 52వ డివిజన్ ఇన్ఛార్జ్ తంగేళ్ల పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి షేక్ ఆసిఫ్ గారు అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ బ్రాహ్మణ వీధి, రావిచెట్టు సెంటర్, కొండ ప్రాంతం పర్యటించి ప్రతి ఇంటికి వెళ్లి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా షేక్ ఆసిఫ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ సంక్షేమ పథకాల వల్ల ప్రజలు బ్రహ్మరాజ్యం పడుతున్నారని తెలిపారు. కూటమి అభ్యర్థి సృజనా చౌదరి పశ్చిమ నియోజకవర్గం ప్రజలకు గ్రాఫిక్స్ చూపించడానికి వచ్చారని ఎద్దేవా చేశారు. టీడీపీ చంద్రబాబు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు గ్రాఫిక్ చూపించారని, ఇప్పుడు సృజనా చౌదరి కూడా అలాగే చేస్తున్నారని వ్యంగ్యం ప్రదర్శించారు. కార్పొరేటర్లు, డైరెక్టర్లు, చైర్మన్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు, అభిమానులు అందరూ పాల్గొనడం జరిగింది. ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి సమస్య తెలుసుకొని మేము ముందు నడుస్తున్నాం. తప్పకుండా మంచి స్పందన లభిస్తుంది. ప్రజలు మమ్మల్ని బ్రహ్మరథం పడుతున్నారు. మేము తప్పకుండా జగన్ అన్నకి తోడుగా ఉంటాం. మేము మంచి మెజార్టీతో ఎంపీ గారికైనా ఎమ్మెల్యేని మేము గెలిపించుకుంటామని చెప్పడం జరుగుతుంది. మరి ఈరోజు సుజనా చౌదరి గారు అలాగే ఆంధ్ర మాల్యా గారు ఇక్కడ పశ్చిమ నియోజకవర్గానికి వచ్చి ఏదేదో గ్రాఫిక్స్ చూపిస్తున్నారు. మేము డబ్బుతో ఏదైనా చేయగలుగుతాం, డబ్బులు ఉన్నాయి మా దగ్గర, మేము ఏమైనా చేయగలుగుతాం అని చెప్పేసి ఏదో కారుకూతలు కూస్తూ ఇక్కడ నియోజకవర్గ ప్రజలందరూ డబ్బుకు అమ్ముడిపోయేటట్టుగా వాళ్ళ మాటలు, వాళ్ళ వేషాలు కనబడుతున్నాయి. ఈరోజు ఒకటే చెప్తున్నాను, మీరు ఏ రోజైనా ప్రజాక్షేత్రంలో మీరు ఒక ఎమ్మెల్యేగా కానీ ఒక ఎంపీగా కానీ గెలిచారా? మీరు కావాలని చెప్పేసి ఏదో వ్యవస్థలను మేనేజ్ చేసుకొని మీ డబ్బుతో మీరు కేంద్ర మంత్రిగా అలాగే ఒక ఎంపీగా మీరు ఎదిగిన వారే కానీ ప్రజల కష్టసుఖాలు తెలియని వాళ్ళు ఈరోజు వచ్చేసి ఏదో మాట్లాడుతున్నారు. ఈరోజు ఈ యొక్క నియోజకవర్గ ప్రజలు కాదు, ఈ రాష్ట్ర ప్రజలు మొత్తానికి తెలుసు. యూట్యూబ్లో సుజనా చౌదరి నొక్కంగానే ఆయన చరిత్ర మొత్తం బయటకు వచ్చేస్తుంది. బ్యాంకులకు మోసం చేసినాడు ఈరోజు నియోజకవర్గ ప్రజలకు మోసం చేయడానికి వెనకడుగు వేయడు. అలాగే మీరు అర్థం చేసుకోండి. కావాలని చెప్పేసి ఏదో మంత్రిని అయిపోదాం, ఇక్కడ ప్రజల్ని మబ్బు పెట్టేసి ఏదో గాలి మాటలు చెప్పేసి మళ్ళీ ఏదో గ్రాఫిక్ చూపించేసి, గతంలో చంద్రబాబు నాయుడు గ్రాఫిక్ చూపించడం అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు సుజనా గారు వచ్చేసి ఇప్పుడు గ్రాఫిక్ చూపిస్తున్నాడు. తప్పకుండా ఈ యొక్క ప్రజలు ఈయన సుజనా గారి మాటలు నమ్మే స్థితిలో ఎవరు లేరు. గతంలో చంద్రబాబు గారు కూడా కారుకూతలు కూశారు, ఏదేదో మాయ మాటలు చెప్పారు, కానీ ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గంలో రెపరెపలు ఆడడం ఖాయం. అలాగే కేసీనేని నాని గారైనా ఎమ్మెల్యేగా నేనైనా భారీ మెజార్టీతో గెలుస్తామని చెప్పేసి ఈ మీడియా సందర్భంలో తెలియజేసుకుంటూ ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గమే కాదు అలాగే విజయవాడ 3 నియోజకవర్గాల్లో కూడా భారీ మెజార్టీతో గెలుస్తామని చెప్పేసి ఈ మీడియా సందర్భంలో తెలియజేస్తాం. పీలేరు ఎమ్మెల్యే ఒక రబ్బర్ స్టాంప్, ఇక్కడ పెద్దిరెడ్డిదే రాజ్యమని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిలా కన్ను సన్నులో ఎమ్మెల్యే పనిచేస్తాడు. పెద్దిరెడ్డి ఏం చెప్తే దాన్ని ఎమ్మెల్యే అమలు చేస్తాడని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. పీలేరు బహిరంగ సభలో షర్మిల మాట్లాడుతూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పెద్దిరెడ్డి భారీగా అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీ ఒక్కటైనా నెరవేర్చారా అని ప్రశ్నించారు. 10 ఏళ్లుగా బాబు జగన్లు రాష్ట్ర ప్రజలను మోసం చేశారని, రాష్ట్ర హక్కుల కోసం ఎవరు పోరాడలేదని విమర్శించారు. ప్రత్యేక హోదా రాష్ట్రానికి సంజీవని లాంటిదని చెప్పుకొచ్చారు. హోదా వచ్చి ఉంటే రాష్ట్రంలో వేల సంఖ్యలో పరిశ్రమలు వచ్చేవని, హోదా 15 ఏళ్లు కావాలని పట్టుబట్టిన బాబు హోదా అంటే జైల్లో పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్న దెందులూరు టీడీపీ నేతలు, పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన సీఎం. జగన్పై రాయి విసిరిన నిందితులు గుర్తింపు, 5గురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్న పోలీసులు. టీడీపీ అధినేత చంద్రబాబుపై ఎమ్మెల్యే టీజర్ సుధాకర్ బాబు ఫైర్, బందిపోటు దొంగల ముఠా నాయకుడు చంద్రబాబు అని ఆగ్రహం. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రీ ఫైబర్ న్యూస్.